అందరికీ నమస్కారం. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు అందరు బాగున్నారా? ఉమ్. రేపు ఏదో రాష్ట్రంలో మొత్తం 27వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు బిల్లుల గురించి ఏదో ధర్నా చేయాలా, అందరు రండి, వైఎస్ఆర్సీపీ పార్టీని మర్చిపోతున్నారు అందరూ, కనీసం ఇట్లయినా ప్రజలకు అందుబాటులో ఉందాము అనేసి ఒక దిక్కుమాలిన ధర్నా ఏదో పెట్టినట్టున్నాడు. దానికి తాడిపత్రి నియోజకవర్గంలో రమాదేవి అని చెప్పేసి మన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్య రేపు బయటకు వస్తోందంట. ఎప్పుడూ లేని విధంగా ఏందమ్మా ఇది? నువ్వు కమిషన్ల రమాదేవి కదా, నీ పేరు రమాదేవి, పెద్దారెడ్డి భార్య, వైఫ్ కాదు, కమిషన్ల రమాదేవి. సిగ్గు లేకుండా ఎట్లొస్తున్నావు బయటికి? నాకు తెలియక అడుగుతా. నువ్వు కొంచెమైనా సెన్స్ ఉందా? నీ మొగుడికి ఎలాగో సెన్స్ లేదు, ఏదో ఫ్యాన్ గాలికి వచ్చేసినాడు, వెళ్ళిపోయినాడు. నువ్వేదో రేపు వచ్చి నేను కరెంటు బిల్లుల దాని గురించి ధర్నాలో నేను పాల్గొంటాను, నేనేదో చేస్తాను, నేనేదో పొడుస్తాను అని అన్నావంట. నిజమేనది? సరే, అదే నిజమైతే నువ్వెలా వస్తావు నేను చూస్తా. రేపు మా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు, మా కౌన్సిలర్లు, మేము అందరం కలిసి నిన్ను అడ్డుకోకపోతే చూడు, మర్చిపోతున్నారనా? పెద్దారెడ్డిని మర్చిపోయినారు, నేను కూడా పోతాను, పోతే ఎవరో ఒకరు మాట్లాడతారు, నేను వార్తల్లో నిలవచ్చు అనుకుంటున్నావేమో. సిగ్గు శరం ఏమన్నా ఉంటే రావాలా? మహిళవే, సిగ్గు లేదు నీకు కొంచెం కూడా? నేను నీ గురించి మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు నేను. సిగ్గు అనిపించట్లేదా నీకు? నువ్వు మహిళవు, మమ్మల్ని నా మీద 307 కేసులు పెట్టి జైలుకు పంపించినావు, మా కౌన్సిలర్ల మీద 307 పెట్టించావు. మహిళల మీద నేను మాట్లాడుతున్నది, పురుషుల మీద మాట్లాడట్లేదు. వాళ్ళు పెట్టినప్పుడు, కేసులు పెట్టినప్పుడు, నన్ను జైలుకు పంపించినప్పుడు, మా కౌన్సిలర్ మీద 307 పెట్టినప్పుడు నువ్వు మహిళవే కదా తల్లి. నీ మొగిని కూర్చోబెట్టుకొని, అయ్యా రెడ్డి, పెద్దారెడ్డి, నీ కరెక్ట్ కాదు, ఆడవాళ్ళను జైలుకు పంపించడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు మన సంస్కృతి అది కాదు, నువ్వు చెప్పలేకపోయినావా? సిగ్గులే? ఎందుకు చెప్పలే? మొగుడు బాగా దాచుకో ఆ కాన్సెప్ట్ లో ఉన్నాడనమాట అప్పుడు 5 ఏళ్ళు. కాబట్టి నీ మొగుడు ఇచ్చిందంతా నువ్వు బీరువాలో పెడతావు, ఏమనేం పట్టించుకోలే. కమిషన్లు తీసుకుంటూ బతుకు సాగించుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం లేకపోయేసరికి నీ మొగిని రానియడం లేదు కదా తాడిపత్రిలోకి. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? బయటకు వస్తున్నావు. ఇంకొకటి, మీరు ప్రభుత్వం ఉన్నప్పుడే ఆసుపత్రి పాలెంలో 2 ఆడవాళ్లను పెట్రోల్ పోసి అంటించినారు. బయటకు వచ్చినావా అప్పుడన్నా? అరే, ప్రభుత్వం మనది, మనం ఇలా చేస్తే ఎట్లా? 2 మహిళలకు ఇంత అన్యాయం జరిగింది, వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది, వాళ్ళ పిల్లలు రోడ్డు మీద ఉన్నారే అని